ఏమి సాములారా చెప్పు. మా మామని చూసారంటయ్యా మీరా? వాడికి కళ్ళు సారాయి తప్ప నుంచి పొద్దుననంగా వచ్చింది ముత్తి ఇంట్లో మేరగింజలు లేవనిందియా. మీరు కూడా ఎట్టే చేస్తున్నారంటయ్యా కాపురాల. మీరు పనులు చేస్తారు, మా మామ ఏం పని చేయడు, ఒకటే పని. సాములారా నేను మాది పిల్లనయ్య సాములారా, దండమయ్య సాములారా నేను మానస్తురాలనయ్య సాములారా, మా మొత్తాన్ని చూసినారు సాములారా, మా ఇద్దరిని చూసినారా అన్నలారా, మా మొత్తాన్ని చూసినారా సాములారా, మా ఇద్దరిని చూసినారా అన్నలారా. చిన్నదాని సాములారా నేను మానస్తురాలనయ్య సాములారా, చిన్నదాని సాములా. ఓ సాములారా మా మామని చూసారంటే మీరా? నువ్వు చూసినావంటే ఎట్టుంటుందంటే ఏం నగలబెట్టి చెప్పేదయ్యా, తాగుబోతోడు సంసారం ఎట్టుంటది. ఓ కొండ గుర్తులున్నాయో, ఏం చెప్పమంటావు? కొండ గుర్తులే సాములారా, తొండ గుర్తులు కాదు. నిద్ర ఎక్కువయ్యి ఏమున్నాయి చెప్పమంటావు సామె? బుర్ర మీసాలు, బొడ్లో కత్తి, రింగులు రింగులు జుట్టు, అంత అంత పొడుగుది లేకనే కదంటే ఎట్టుండేదే. ఈ కాపురం చేయడం నా వల్ల కాదు, కానీ పెళ్ళై 12 ఏళ్ళు అయిందని చెప్పాడు కదా మా మామ. ఒక్క నలుసు లేదుయా. కాపురం చేయవా? ఏం చేసి తగలబడుతున్నాడు? తాగుబోతుంది సంసారం అంటే ఎట్టుంటే చెప్పి అనువా? నిజంగా చెప్పు, చేయవా? ఏం చేసి తగలబడుతున్నాడు? పెళ్ళై 12 ఏళ్ళు అయితే ఇప్పుడు ఒక నలుసు లేదు సాములారా. మొత్తం మీద కాపురం చేయనంటావు. ఏ ఊళ్ళో అదే కదా చెప్పేది సాములారా. ఏ ఊళ్ళో చేసినావు? ఈ ఊళ్ళో చేయటానికి ఏం చెప్పేది చెప్పు. ఏ ఊళ్ళో చేసింది కాపురం? ఏ ఊర్లో ఏంది మామ నువ్వు చెప్పేదే? ఏ ఊళ్ళో చేసినావు కాపురం? పొగ గంపలతో ఎత్తిపోయి చేతులతో ఏమేస్తావు? పొగ అదే కదా. సరే కానీ ఇట్లా చూడతా నా వల్ల కాదనియా. సరే కాదు మామ, పొద్దునరంగా పోయాడు, తాగుబోసి వచ్చినాడు. ఎన్నాళ్ళే కాపురాలు మే చలో చలో నువ్వు చేద్దామన్నా, ఎన్నాళ్ళే కాపురాలు. కాపురమంతా కరువుల సంత, జీవితమంతా అతుకుల బంట. కాపురమంతా కరువుల సంత, జీవితమంతా అతుకుల బంట. ఇద్దడు తెస్తే బుద్ధడు లేదు కాని మావా, మన ఊరోళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు చూసి న్యాయం చేయండి సాములారా. ఏం చేపిస్తావు మావునువా? న్యాయం చేపిస్తావు. సంసారం గుట్టు యాదురట్టు అన్నారు. ఇట్టంటోడితో ఏం చేసేది? కొత్త డైలాగ్ ఏం చెప్పమంటారు సాములారా? మొత్తం ఆరేసుకోవడమేనా? ఓ కక్కయ్య మావా, ఎవరు చచ్చాడో ఏమోనమ్మా, తాగుబోసి వచ్చినాడు. నా యాల్ది ఎవ సీమ సరికి ఎంత వేసుకున్నా ఎక్కనో దిగను దిగను ఎక్కను, ఏం లాభం లేదు స్వామి.
అందుకని హైబ్రిడ్ సరుకు ఈ నాటు సరుకు తెచ్చుకున్నా. నువ్వు మాత్రం చల్లగా ఉండాలి తల్లి. ఇప్పుడు దాకా పిచ్చిలో పెట్టారు చల్లరు. నువ్వు ఉండకాడ చల్లగా ఉండాలి తల్లి. నువ్వు ఉండకాడ గొడవలే ఉండవు. ఎవరు రోజు తన్నుకొని గుద్దుకోవడం తప్పితే నువ్వు ఉండకాడదు. నా ముత్తినైనా వదులుతుంది కానీ నిన్ను మాత్రం వదలనంటే వదలనంతే. యాంది బుజ్జుముండే ఊరక చూస్తుంది. ఏమో తాగి పెడతలేవు నిన్ను. తాగి పెడతానికి కదా మేము అంత కష్టపడి తెచ్చుకుందే. కళ్ళే తాగవలేరా కళ్ళు తాగి కై తాగాలి. కళ్ళైనా తాగాలి, ఇల్లైనా పీకాలి. కళ్ళైనా తాగాలి, ఇల్లైనా పీకాలి. కళ్ళాన్ని తాగాలి, 10 మంది చూడాలి. దాగినోడు కైలాసం వెళ్తాడు. సరాయి దాగినోడు రామలోకం వెళ్తాడు. కళ్ళు దాగినోడు కైలాసం వెళ్తాడు. సరాయి దాగినోడు రామలోకం వెళ్తాడు. దాని దాగినోడు బ్రహ్మలోకం వెళ్తాడు. ఏమి తాగని వాడే యమలోకం పోతాడు. కళ్ళే తాగవలెరా. ఇది అయ్యగారి మేడేనా అంట. ఇది కక్కడ గుడిసేనా అంట. ఎవరు నా గుడిసెకి తలుపులన్నీ వేసింది, కిటికీలన్నీ మూసింది, మంచి దగదగలాడే లైటింగ్ అంతా తీసేసింది. ఇది ఎటుపోయిందబ్బా. పొద్దున పోయి ఇప్పుడు వస్తున్నా కదా. నా యాళ్ళది ఇప్పుడు దాకా ఆడికిపోయినట్టు. ఏవో మా చిన్నారెడ్డి గారు ఇంటికి ఏమైనా పోయిందేమో. ఎవ మనిషి పక్కకు తొలితే సారు ఆయన ఇంటికే పోద్ది. చిన్నారెడ్డి గారి ఇంటికి ఏందో స్వామి. నేను లేనప్పుడు ఆ దొరగారు కూడా ఇట్ట వారగంటగా చూసుకుంటా పోతుంటా. ఏంది బూకా బువ్వేం కాదు. ఆయన మా ఎంగటమ్మ గారు మాలక్ష్మయ్యా బూకేం తరుకుంటు దానికి. అయినా నా యాది ఇంట్లో ఉందో లేదో చూస్తా. దీని ఎక్క ముక్కుకి ముంగర పెట్టింది, కొప్పులో పూలు పెట్టింది. ప్లాస్టిక్ ఏం మంచి అమ్మాయ ఏవో బొట్టు కింద చీర కొడు కట్టింది. నా యాల్ది ఇంత జబర్దస్తుకుంది. నేను అసలు ఊర్లో లేను కదా. పొద్దున పోయి ఇప్పుడు వస్తుండా. ఇంత సోకి ఎవరి కోసం చేసినట్టు, ఎవరి కోసం చేసి ఉంటుంది? చిన్నయ్య గౌరి కోసమే. మరి అందుకే ఏముంది స్వామి. నేను పొద్దున అనకపోయి 2 బరితోళ్ళ తోళ్ళు సాటింపు ఒకటి ఇవన్నీ వేసుకొని నేను వస్తే ఇంటికాడే లేకపోతే ఇది ఈ మంచి సోకి చేసిందంటే ఏంది అర్థమా? ఆయన గారి సంగతి, దీని సంగతి మార్యం మందేసుకుని వస్తే ఇవాళ అటో ఇటు తేల్చకపోతే నా పేరు కక్కడే కదా. ఏంది ఉలుకు పలుకు లేదో అయితే పలకదేందంట.
పిలిచొత్త మన అవసరం కదా. ఎంత ఆడవాళ్ళు మొండికెత్త మనం చేసేది ఏం లేదు స్వామి. ఓసముత్య యాందు నా యాల్దు పలకదా. ఈసారి పిలుస్తా, పలికితే పలికింది, లేకపోతే పలకపోతే ఎక్కడ నరుకుతా. కట్టి పుల్లలేదు స్వామి, మాకు బొత్తిగా పొయ్యిలోకి లేవు. మరి దానికే స్వామిగా ఏంది నా యాల్దు పలకదా. ఎద్దంత మగవనొచ్చి కొండంత కేకేస్తే నా ప్యానేశ్వరాన్ని నీ ఎక్క ఉరికెత్తుకుంటూ వచ్చి ముద్దు పెట్టి ఆమెను కౌగులించుకోవాల్సిందే. నీవు బొలేవరటు స్వామి ఏం లేదు, మా దగ్గర మంట పుట్టాల్సిందే. మంట అయితే పుట్టుద్దిలే, మంట కారం పుట్టి ఎట్టైనా పుట్టుద్ది. ఏందో కారం పుట్టే మంట పుట్టిద్ది. న్యాయం జరగట్లేదంటలే పాపం. దేనికి జరుగుతుంది న్యాయమా? న్యాయం ఓపిక ఓర్పుంటే అంతా న్యాయం జరిగింది. ఇంకా ఏం ఓపిక పింఛన్ బ్యాచ్ అయితే. ఏదేమైనా నాకు అదే దానికి నేనే అంతేనంటవా? ఏది చల్లజామున ఒక పాట ఇది ఏమన్నా నా మీద బెమగం ఏమన్నా వచ్చిద్దేమో. మామ కూతురా నీకు మాటున్నదే, పడుసు గుండెని పొందే కోరుతున్నదే. అవునంటే అవునంటే జొన్న చేసు కాటున్నదే మామ కూతురా. పాట పడినా కానీ చలనం లేదు దీనికి. ఎవరు మనిషి పుట్టదే కానీ పొగులు ఎక్కువ దీనికి. నా యాల్దానా ఇది ఏం చెప్పి నేను పెట్టించుకోవట్లేదు కానీ, ఒరే జానుగా నీ ఎవ గూటం దార నీ ఎవ గుద్ది చంపుతా. ఏ చెప్పు శీలం లేదు స్వామి, చెప్పు శీలం పెట్టుకుందామని మేము చంపుకుంటాం. నాకుంది అది ఒకటి. ఈసారి పిలుస్తా, పలికిందా పలికిద్ది. దీని ఎక్క తంతే దీని అయ్య ముక్కుపాల దగ్గర పడిద్ది. మా తల్లి, మా ఎంకల్లో వచ్చే మా తల్లి ఆ పోలికి రాలేదు దీనికి. ఆ మా తల్లి స్వామి ఈసారి పలికిందా పలికిద్ది, పలకపోతే దీని ఎక్క చించుతా. పాత గుడ్డలే స్వామి, మాకు దీపాలు కొట్టుకుంటాయని. అసలు దీనికి ఊర్లో ఇంత ఆపిచ్చినోడు ఎవడో, ఆ చిన్నారెడ్డి గారే కావచ్చు. నీ ఎక్క సాయంత్రం మంది వేసుకొని వచ్చి రాముల వారి గురికాడ పెద్ద మనుషులందరూ పిలిచి, ప్రెసిడెంట్లని మాజీ ప్రెసిడెంట్లని కారణం గారిని పెదకాపు గారిని మొత్తాన్ని పిలిచి దీని సంగతి చిన్నారెడ్డి గారి సంగతి తేలకపోతే దీని ఎక్క నా మీసం సగం కొరిగించుకుంటారా స్వామి. నా ఏటు పడితే ఊరు పరుగులన్నీ ఊరు బయటికి పోయి తిరిగి సొత్తాయి. అసిమ్మంటి దీని ఎక్క నా మాట అంటే లెక్క చేయట్లేదు. వాటికున్న భయం అప్పాడు స్వామి. ఈసారి పిలుస్తా. ఇదే అబ్బాయి ఓమ్యా, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. పలికిందా పలికిద్ది, లేకపోతే దీని ఎక్క కోస్తా. ఏం మా పెదకాపు గారి ఇంట్లో మొన్న 2 సొరకాయలు తెచ్చుకున్నాను సార్ కూరకి. ఏం మరి కూరకే కదా మీ నేలు పెడుతుంది. అసలు మీకేందా ఎంత బుల్లపాటమా పక్కన వాళ్ళకి? ఏమో మొగుడు పిల్లవేననుకుంటే బుడికింది దొరుకుతుందా? మీరు మొగుడు పిల్లలు మీరు దండుకోరా? మీరు తిట్టుకోరా? మీరు కొట్టుకోరా? మేము ఎప్పుడైనా వచ్చినామంటే మా పిల్లగాని ఏం కానీ అవి ఎప్పుడు ఈ పక్కింటి వాళ్ళు చూసి
మేమంత లోకుకున్నామని మా మీద వచ్చి పడండి. అసలు మీకెందుకయ్యా స్వామి? అది నాకు మొగుడు, దానికి నేను పెళ్ళాన్ని. కాదు స్వామి, ఏదో ఊరకన్నాలే కానీ నేనే మొగుడినా అదే పెళ్ళాం. మేం మీద పడతాం, కింద పడతాం, అవసరమైతే వంగ పడతాం. మీకెందుకయ్యా? అసలు మీకెందుకంట? ఓ శముత్య, సావుని ఎక్క సావు, సావుని ఎక్క సావు, సావు నాయాలని అట్టుండాలి నీకు. సరే కాని మావా, పొద్దుననంగా పోయావు కదా మావా, ఇంట్లో మేరగింజలు ముత్తి ఏం చేస్తాను ఉందంట. ఏనంత పోటు పొడిచినవా? చూడటానికి పుట్టతాను కానీ బొగ్గు ఆటుకుంది. కావాలంటే మళ్ళీ కొడుతుంది. ఏమని తీసుకురామే? స్వామి ఎవరినెవరు స్వామి? మా పిల్ల దీని ఎక్క మామూలు ఎరగదన్నలా ఎమకలన్నీ నుజ్జున అయిపోయినాయి. ఎమ్మ ఆడోళ్ళు ఎవరన్నా ఇంతమంది ఉన్నారు కానీ చెవుల్లో దూది పెట్టకూడదు. బాగానే తన్నిందిలే, దూది పెట్టేది మామ, ఇట్టే చేస్తున్నారంటే. అమ్మాయి నువ్వు ఆగో కక్క. ఇప్పుడు ఎవరు కొట్టారంటావు? నేనే కదా స్వామి కొట్టింది. మగవాళ్ళ పరువు తీసినావు సభలో. ఏమన్నా చూసిండా? ఏందిలో చూడకపోతే ఎట్ట తెలిసిద్ది? మావా చూసాడంటావు మావా? ఏంది చూసేది? నేనే కదా కొట్టింది. తోలు బంధం ఎక్కి మా మామకి ఏం అర్థం కావట్లేదంటయ్యా. మరి లేకపోతే ఏంది మామ నువ్వు చేసే పని? ఏను పౌర స్వామి, నువ్వు తెలియదు, మీకు దూరంగా ఉండాలి కట్టినా చూసిద్దే. ఇప్పుడు మేము చూసుకున్నాగా. చూడటమే ఏమీ లేదు ఆడ, ఏమి లేదండి. పరువు నువ్వు పలేదాన్ని పట్టింది. సరే కాని మావా, ఆ పెద్ద కాపు గారింటికి పోతే మా తోలు లేదని నన్ను తిడుతున్నారు మావా. ఏం చేసేది చెప్పావా? ఏంటి ఆ పెద్ద కాపు గారా? వాళ్ళ తోలే కదా నేను ఊనింది ఇప్పుడు దాకా. అసలు నువ్వు వాళ్ళ పనులే చేయట్లేదు అంటున్నాడు మావ. ఎట్ట చేసేది మావ నీతోటే? వారి పని నేను చేయండి. ఎప్పుడు చేసావు చెప్పు మావా? మొన్న ముసలమ్మ వస్తే ఈ మేడం బిల్లేసి పంపించానా, వాళ్ళ అబ్బాయి వస్తే ఉంగటం పెట్టి పంపించానా, వాళ్ళ చిన్నమ్మాయి గారు ఇదిగో వాళ్ళ చిన్నమ్మాయి గారు వస్తే అడుగు బిల్లేసి పంపించినానా, అడుగు బిల్లేసి పంపించినానా. ఆయన అదరాభద్రా మన గుడిసిగాడికి వచ్చి ఆ సూర్యు కింద 2 చెప్పులు ఇస్తే నేను ఒక చెప్పు, మన మీ తమ్ముడు యాకోబు గాడు వాడు ఒక చెప్పు పట్టుకొని ఆయన యాకోబు గాడు వంగ పెడితే నేను కసా 4 పోట్లు పెట్టి పంపించింది కదా. వాళ్ళ పని చెయ్యండి ఎప్పుడు, వాళ్ళు నా చేత చేపించుకోండి ఎప్పుడు. ముత్తా మీ మామ పని చేయట్లేదు, అసలు ఖాతానే మానుకోమంటున్నాడు మావా. మళ్ళీ చెప్పు. అదే మావా, ముత్తా మన కాపు కాదని పోతే అసలు ఖాతానే మానుకోమంటున్నాడు మావా. మానుకోమంటానికి ఆయన ఎవరు? మానుకోవటానికి నేనెవరు స్వామి? ఆ ఖాతా ఇప్పుడు పుట్టినన్నా ఎప్పుడు పుట్టింది చెప్పమావా? నీ ఎవ్వ వాళ్ళ ముత్త చేసేకి మా ముత్త చేసే పెట్టిండా? ఏం పెట్టిండు మావా? తర్వాత చెబుతా. వాళ్ళ ముత్త చేసేకి మా ముత్త తర్వాత చెప్తాడంట. వాళ్ళ చేసేకి మా చేసే పెట్టిండు, వాళ్ళ తాతకి మా తాత పెట్టిండు, వాళ్ళ అయ్యకి మా అయ్య పెట్టిండుగా. అందరు పెట్టుకుంటా పోయారు. కాస్త కోస్తే ఇప్పుడు ఆయన గారికి కూడా నేనే పెట్టింది. మరి ఆయన గారు కూడా అంతో ఇంత నేనే కదా పెట్టేది. ఇంకేంది వాళ్ళు ఖాతా చెయ్యండి ఎప్పుడు, మనం పోయింది ఎప్పుడు. వాళ్ళందరికి పెట్టావు కానీ మావా నాకు పెట్టింది ఎప్పుడు? ఏంది వాళ్ళకి పెట్టేది వేరేమ్యా, నీకు పెట్టేది సపరేట్. అది వాళ్ళకి పగులు పెట్టేది, నీకు రొయ్యి పెట్టేది. ఏంటి స్వామి ఇది ఇంత లాగుంది? సొట్ట పోయిందిలే మావా. సొట్టేది ఇది ఇంత లాగుంటా?
ఆ? రాత్రులేమో మంచం పైన ఉంటాడు మా మామ, తెల్లారుజాము మంచం కింద ఉంటాడు. ఏం చెప్తారు ఇక, ఇంకేంది పెట్టేది చెప్పు. ఏం దడుచుకున్నాడు స్వాములారా? ఎన్నన్నా కర్ర వేసి పొడిచాను ఎన్న పోతుంది స్వామి. నేను ఏంది నువ్వేమన్నా నీ మని అంటు నాకు అది ఇదే ఏమిది మావా? ఎన్నన్నా నీ మీద నాకు ప్రేమ. ఇదిగో ఏమనుకోకుండా నాకు మంచి ఒక పాట పాడు. ఇదిగో పాడుకుంటే ఒక ముద్దు కూడా మావా. నాకు నువ్వు, నీకు నేను మావా. మనల్ని ఎవరైనా వేరు చేయగలంట మావా? ఈ సంబరం ఎక్కడది మావా నీకు అసలు? ఎక్కడిది సంబరము నీకెవటి చేసిన కాపురము? బట్టి కాదు గిట్టు కాదు పోరా, నిన్ను పడి తీసుకోలేదురా. నన్ను గుట్ట తాకు బచ్చతో నన్ను గుట్ట తాకు. సిగిందుకే చిన్నదానా మన చిందేసుకుందాము రారా. చెయ్యగలిగిగా కుర్రవాడా, హుషారైన వాడా, వాళ్ళు చూపులలోనా కథనా నేసోలు. రాణి గెలవాలి నువ్వు నేను ఎలా ఏ రోజైనా పెట్టావంటే నువ్వా నాకంటే పెట్టే మొగడు ఊర్లో ఎవరు సందకాడ పడుకుంటే ఊపిలేవినా దాన్ని లేకుండా
ఊపితే కానీ లేవంట మావ నువ్వు. ఇప్పుడు ఆ, నీకు పెట్టాలా అంతే కదా. నువ్వు పెట్టేది ఎందులే కానీ మాట తప్పుకోకు నువ్వు, ఆ, మాట మీద ఉండాలా. మాట మీద ఉండడం కాదు మావ మా వంశం అమ్మాయిలో పడుతుంది. కొప్పులో పూల్లే మావా. సరే మావా. నువ్వు ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తుంటా. ఏమో మా గొరవడ కాడి ఇంట్లోనే పెట్టొచ్చా. ఇప్పుడే పెట్టొచ్చువా? ఎవరికి పెట్టొచ్చు మావా? పెట్టొచ్చింది కదా మ్యా. నువ్వు బారుకొస్తే పూలకు తగలబెడుతున్నావు అంటవని నీ కోరిక పుట్టినాక తెద్దామని వచ్చా. సరేలే మావా. మా మావ ఇంత ప్రేమగా తెస్తే కాదని ఎవరంటారు? ఇదిగో, ఇదిగో, ఇదిగో. ఓ పొట్టా, ఇదే నువ్వు పెట్టుకుంటావా నేను పెట్టానా? నేను పెట్టుకుంటలే మావ, నువ్వు పెడితే బాగోదులే గానీ. నువ్వు పెట్టుకుంటే ఎట్ట పెడతా అటు పెట్టుకుంటావు కానీ నేనే పెడతా. నువ్వైతే బాగా పెడతావా? నేను బాగానే పెడతా. మా ఊరు వాళ్ళందరికి పేరు. ఏంది మావ మన వాళ్ళంతా అట్ట అంటున్నారా? నువ్వు పెట్టేది ఏంది, నేను పెట్టించుకునేది ఏంది? ఏంది మావ ఇదే? పూలుగా తింటే ఎవరు మొగుడు పిల్లలు ఎవరు పెట్టుకోరైంది. నువ్వు అటు మళ్ళా ఆంధ్రయ్య స్వామి సరిగ్గా మళ్ళా దిద్దా యాడయ్య స్వామి పిల్లలు పుట్టేది 10 సంవత్సరాలు అయినా. నేనే తిరుగుతా. నువ్వు ఎట్ట పెడతావు? ఎట్టా పెట్టులే మావా. ఈ భంగి ఎట్టుంది మావా? నేనేం చెప్పాను సావులారా, తాగుబో సంసారం ఎట్టే ఉంటుందని చెప్పా మావా. నీకు పూలు పెట్టండి ఎందుకని చెప్పిన. నా గోడు పట్టించుకోదు ఇందాక నుంచి అడుగుతా ఉందా. ఇదిగో నాదే కొద్దిగా వంకమైనట్టుంది, నువ్వే పెట్టుకో. సరేలే మావా. మైకులే స్వామి ఏంది అట్టంటురా? మైకు కొద్దిగా వంక వచ్చింది అంటున్నా. పెట్టుకో మావా. నువ్వు సరిగా పెట్టుకో, మైక్ సరిగా పెట్టుకో. మళ్ళీ పెట్టా ఏ డేట్ ఇన్సూరేషన్ ఏంది? మళ్ళీ పెట్టాలంట. మళ్ళీ పెట్టుకో. కొప్పు చూడు, కొప్పు చూడుతో పందము జోడు. కొప్పు చూడుతో పందము జోడు. మగడా చూడు. కాలు చూడు, కాలందము చూడు, కాలుకు ఉన్న కడియా చూడు. మగడా నేను పుట్టవరనే లేనా. పంతులు గారా ఏం తొందరపడుతుండ్రా? తెల్లారినా కూడా ఇంకా మాకి చెప్పిల్లా పొద్దు నువ్వు బాన్యా అట్నే ఉంటుంది కానీ నేను ఒకటి బాడుతా చూడ. పాడు మావా. దొరక కని నుంచి వచ్చి దొరికితే ఒలి పెడతాడా? నేను 2 నెలల నుంచి ఆపట్టుకున్నా సార్. అది ఆ నుంచి వచ్చింది, ఇంక ఆ రోజులు పెడతావు సాములారు మీరా? అది కాదు, లేకుంటే 2 నెలల నుంచి ఆపుకున్నాడంట. ఏం మాటలే మీరా? ఎట్టాంటి వాళ్ళు ఉండబట్టి కదంటే ఎట్ట అయింది మా కాపురమా?
కాడ పండిన బింది పంగిన బింది అందగతక తోడు తలిగాలి వచ్చింది ఇందాక పూలు అంటివి పూలు పెట్టి నువ్వు పళ్ళు కూడా పెడతా నీకు ఏంటియా పళ్ళు ఏం పండ్లు మామా యాపకాయలు ఏమి తెచ్చినవే ఏందే యాకోబో ఏ ఇందాక ఇచ్చినయా మేము నాటకం మొదలు పెట్టుకున్న కాంచి ఏడైనా జ్వరం తేలితే నీకు ఆడ జ్వరం తేలితే ఏందంట మీరిద్దరు అడుగుకొని మా పరిస్థితి ఏంది ఇదేంటి చూసాము నువ్వు ఆడ సలాన్ బట్టలు కట్టేసుకుంటే సలాన్ బట్టలు కట్టేసుకుంటా ఏందో పాప అంత భయం వచ్చింది కక్కయ్యకి నా మీద ఏం చేద్దాం పడ్డట్టున్నాడు పెట్టుకొని చలి జ్వరం వచ్చింది నువ్వు పెడతావా నేను ముందు పెట్టానా మావో నువ్వు తిను కానీ ఈ లోపల ఒక పాట పాడతా బావల సేవాయించి దగ్గొస్తుంది సావే ప్రోగ్రాలు ఉన్నాయి ఏం చేసేది చెప్పా ఒకటి తిన్నా వద్దులే మావా అయిపోయి నాకు చూద్దాంలే నువ్వు తినకపోతే నా మీద ఒట్టే అంతే కదా మరి నువ్వంటే నాకు అంత ప్రేమ నాకు వద్దులే మావా నువ్వు తినాలి నువ్వు తింటే నాకు కడుపు నిండినట్టునే గానే సయ్యా నో మై మై కాయలు నువ్వు ఇది ఏంది అని మామ నువ్వా ఇటైతే నాగుండా కాదుగా నీతోనే బావలు సయ్యా సై మర్దలు సయ్యా ఏందో చేసిండి మామ ఏదో చేసిండు
ఏందో ఏదో చేయాలని చూసాడు కుదరలప్ప. వాన పడుతుందా? ఇంకేంది మావా? పాట పాడు మావా. నేను పాడాలా? నువ్వే మావా. మంచి ఫాస్ట్ బీట్ అందుకుంటావా? నువ్వు పాడు మావా. ఫాస్ట్ బీటో లేకపోతే ఇంకోటి నేను చెప్తా. రాజువాక పిల్ల మేం గాజులో లింగాదా, రాజువాక పిల్ల మేం గాజులో లింగాదా, రాజువాక పిల్ల మేం గాజులో లింగాదా పాపలేదా. ఏది మావదే? వాళ్ళు పట్టుకోవద్దంటే ఏది మావ నువ్వా? అట్టయితే గోటి స్వామి లబ్బరగా నువ్వు పట్టుకోబల్లా? నువ్వంటే పడి పడి చేస్తారు, నీవంటే పడి పడి వస్తారు. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చాడు, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చాడు. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి వస్తానే, నువ్వంటే పాడి పాడి వస్తానే, నీవంటే పాడి పాడి వస్తానే. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చాను, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చాను. అమ్మని అబ్బని అబ్బని అమ్మని అత్తని దొరికొచ్చాను. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి వస్తానే, నీవంటే పాడి